ఎంపీ బైరెడ్డి శబరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ పరిణామాన్ని పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతిస్తూ పండుగ వాతావరణంలో సంబరాలు నిర్వహించారు. పట్టణంలో బైరెడ్డి శబరి కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి పటాకులు కాల్చుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శబరి సాధించిన ఈ స్థానం పార్టీకి గర్వకారణమని, ఆమె నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుంది అని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే నంద్యాల ప్రజలకు ఇది గర్వకారణమని, భవిష్యత్తులో ఆమె ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి గారికి నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు కలిసి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి తర్వాత ఇక్కడ పండుగ వాతావరణం నెలకొల్పినాము, కేక్ కట్ చేశాము. ఎంతో ఆనందంతో మేమందరం ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నంద్యాల ఎంపీ డాక్టర్ శబరి గారి ఆఫీస్ నందు ఒక పండగ వాతావరణం నెలకొంది. అది ఎందుకనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్న మన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ కమిటీని, రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. ఆ జాతీయ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా మన నంద్యాల ముద్దుబిడ్డ, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గారిని నిజంగా ఎన్నుకోవడం అనేది, నేనైతే నా వరకు ఏం చెప్తానంటే ఆ కమిటీ యొక్క స్టాండర్డ్ ఎలా ఉందనేది శబరి గారి ఎన్నికే చూపిస్తుంది. నిజంగా కూడా ఆమె కమిట్మెంట్ ఉన్న నాయకురాలు. సెంట్రల్లో కూడా ఒక ఎంపీగా ఏ ఎంపీ కూడా లేనంత బిజీగా ఆమె పనుల మీద తిరగడము, ఈవెన్ మోడీ గారి దగ్గర అయితేమి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయితేమి మంచి వర్కర్గా ఆమెకు పేరు తెచ్చుకోయింది. కాబట్టి ఆమెకు ఎక్కువ వర్క్ కూడా చెప్తున్నారు. అదే పద్ధతిలో పార్టీ కూడా ఆమె సేవలు అవసరం అని చెప్పి ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అంటే అది చిన్న విషయం కాదు, జాతీయ ప్రధాన కార్యదర్శి ముగ్గురిట్లో ఆమె ఒకరిగా ఎన్నుకోవడం అనేది నిజంగా కూడా అభినందనీయం. ఇది నంద్యాలకు కూడా గర్వకారణం. మనందరము ఆమె వెంట నడిచి ఆమెను గెలిపించుకున్నందుకు నాకు తెలిసినంతలో ఇది మనకు కూడా ఒక గిఫ్ట్. ఆమె చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తిని మీరు గెలిపించినందుకు మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పి మనకు కూడా గిఫ్ట్ ఇచ్చినట్టే. నిజంగా కూడా ఈ పదవిలో కూడా ఆమె వన్నె తెచ్చుకుంటుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.